ద్వితీయోపదేశ కాండం ఒక వచనాన్ని చూద్దామండి. దేవునికి వాక్యములు కనుక చూస్తే ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనం, నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నిట్లో నీవు చేయి ప్రయత్నములన్నింటిలో నిన్ను ఆశీర్వదించును. ఎవరికి గురించి మాట్లాడుతున్నట్టే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. వెలువడిన పేదవాడున్నాడా, బాగలేనివాడున్నాడా, ఇబ్బందులు ఉన్నాడా, నీవు నిశ్చయంగా వానికి ఇవ్వవలను. ఇచ్చినప్పుడు వానికిచ్చినందుకు మనసులో విచారపడకూడదు. అప్పుడప్పుడు ఇచ్చి విచారపడతా ఉంటాడు, మరి విచారపడకూడదు. ఇక్కడ అంటాడు, ఇందువలన నీ దేవుడిని అలా చేస్తే ఏంటి, వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుందంటే, ఇందువలన నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నింటిలో నువ్వేం చేస్తున్నావు, నువ్వేం ప్రయత్నిస్తున్నావు, నువ్వు పొలమా, వ్యాపారమా, లేదా జాబా, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరా, లేకపోతే ఒక స్కూల్లో టీచర్వా, లేకపోతే స్టడీ చేస్తున్నావా, నువ్వు చేయి కార్యములన్నింటిలో, నీవు చేయి ప్రయత్నములన్నింటిలో నీ కార్యాలు, నీ ప్రయత్నాలు బ్లెస్ అవుతామంట. మీరు అంటున్నాడు, నీవు చేయి ప్రయత్నములంట్లో నిన్ను ఆశీర్వదించును. పిల్లలకు కూడా నేర్పాలి. అందుకే వెన్నుతీయక వారికి కూడా మరి నిశ్చయంగా వానికి ఏం చేయాలంటే, అలాగా బాధలో ఉన్నవాడు, పేదరికములో ఉన్నవాడు, ఒకవేళ మరి ఎవడైనా భేదవాడుంటే ఇక్కడ పైన విడుదల సంవత్సరం 7 సంవత్సరాలు సమీపమైన చెడ్డ తలంపుని మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడు. బీదవాడని నీ సహోదరుల కటాక్షము చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడలా, అంటే బీదవాని ఎడలా ఏం చేయాలి, కటాక్షము చూపాలా, కనికరము చూపాలా. అవును, వాడు ఒకవేళ నేను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అదే నీకు పాపమగునంట. అంటే మన జీవితంలో పేదవాణ్ణి కనికరపడ్డప్పుడు మన ప్రయత్నాలు, మన కార్యాలు ఆశీర్వదించబడతాయి, సఫలమవుతాయి. ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని అలాగూ ప్రభు చేయునుగాక.